అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ కు చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ సిన్హా వచ్చారు. 5వ సారి ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ సరిహద్దుల్లోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రభావం చూపే ఉద్దేశంతో ఇప్పుడు సిన్హాను అనూహ్యంగా తెర మీదకి తెచ్చినట్లుగా భావిస్తున్నారు. వచ్చే జనవరి 14 తర్వాత సిన్హాను లాంఛనంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. చిన్న వయసులోనే పార్టీ పగ్గాలు చేపట్టిన వారిలో ఒకరిగా బీహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా ఆయన నిలుస్తారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సిన్హాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఇటీవల ఎన్నికల్లో బీహార్లోని బాంకీపూర్ నుంచి 4వ సారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇదివరకు పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ భాజపాను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ భాజపాలో పెద్ద నేతగా గుర్తింపు పొందారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు. 2006లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ఓటమిని చవి చూడలేదు. భాజపాకు ఇటీవల గొప్ప విజయాన్ని సాధించి పెట్టిన బీహార్ను గౌరవించడంతో పాటు తొలి నుంచి విధేయులుగా వివాదరహితులుగా ఉంటూ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించేవారని పార్టీ గుర్తిస్తుందనే సందేశాన్ని చాటడానికే నాయకత్వం ఆయన్ని ఉన్నత పదవికి ఎంపిక చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చారని పేర్కొంటున్నారు. 1980 మే 23న రాంచీలో జన్మించిన నబీన్ సిన్హా ఢిల్లీలో చదువుకున్నారు. మొత్తానికి నబీన్ ఎంపిక ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో వ్యూహాత్మకంగా జరిగిందని తెలుస్తోంది.